టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురై సొంత కుంపటి పెట్టుకునేలాగా అడుగులు వేస్తున్నటువంటి ఎమ్మెల్సీ కవిత తన రాజకీయాన్ని షురూ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తాను బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కావచ్చు, బయటికొచ్చే సందర్భంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావుతో పాటు సంతోష్ రావుకి సంబంధించి చాలా ఆరోపణలు చేశారు. బయట ప్రచారంలో ఉన్న విషయాలతో పాటు చాలా విషయాలు ముఖ్యంగా కాళేశ్వరంలో అవినీతికి సంబంధించి కేసీఆర్‌కు మరక అంటించిందే హరీష్ రావు అంటూ బాంబులు పేల్చారు. ఆ తర్వాతే కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఇటు కుటుంబ పరంగాను కూడా కొంచెం దూరంగా ఉన్నారు. ముఖ్యంగా కవిత కొడుకు బర్త్‌డేకి సంబంధించినటువంటి వేడుకలకు కూడా కవిత ఆహ్వానం పంపినప్పటికిని కూడా, కవిత ఇంట్లో పూజలున్నప్పుడు ఆహ్వానం పంపినప్పటికిని కూడా, కవిత తల్లి శోభమ్మ కావచ్చు, కేసీఆర్ కావచ్చు అక్కడి నుంచి ఎవరూ రాలేదు. అంతకుముందు రాఖీ పండుగ సందర్భం కూడా తను స్వయంగా వచ్చి రాఖీ కడతాను, మీడియాకి కూడా చెప్పను అని చెప్పి తను మెసేజ్ చేసినప్పటికీ కూడా కేటీఆర్ రెస్పాండ్ కాలేదని కవిత చాలా స్పష్టంగా చెప్పింది. సో, ఆ తర్వాత దూరం పెరిగింది అని అనుకున్నారు. ముఖ్యంగా హరీష్ రావుకి సంబంధించి కవితక్క అనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అప్డేట్స్ పేరుతోటి హరీష్ రావుకి సంబంధించి కావచ్చు, సంతోష్ రావుకి సంబంధించి కావచ్చు, దాడి కొనసాగుతూనే ఉంది. ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ దూరం పెరుగుతుందని అంతా భావించారు. దానికి తోడు కేసీఆర్ సొంత గ్రామం చింతమడక నుంచి తనకు ఎంగిలి పువ్వుల బతుకమ్మకు రావాలి, తమ ఊరికి రావాలి అని చెప్పి కొంతమంది చింతమడక వాసులు ఆహ్వానించారు అని చెప్పి నిన్న కవితకు సంబంధించినటువంటి టీం ఫోటోలు కావచ్చు, దానికి ఇన్విటేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో చాలా స్పష్టంగా కనపడుతుంది ఏంటి అంటే, సిద్దిపేట నియోజకవర్గం నుంచే కవిత తన రాజకీయంగా తన ఏం కావాలనుకుంటున్నారో, తను ఏం సాధించాలనుకుంటున్నారో మొదలుపెట్టారని అనుకోవచ్చు. ముఖ్యంగా హరీష్ రావును టార్గెట్ చేయడం సిద్దిపేట నుంచే మొదలుపెట్టారనేదైతే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సిద్దిపేట నుంచి హరీష్ రావును ఇరుకుని పెట్టే విధంగా తన రాజకీయం ఉండబోతుంది భవిష్యత్ అనేదైతే కవిత తన ఈ బతుకమ్మ పండుగ నుంచే తన స్టెప్స్ ఉండబోతున్నాయనేది చాలా చెప్పకనే చెప్పినట్టుగా అయితే రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తా ఉన్నారు. ముఖ్యంగా హరీష్ రావు తన టార్గెట్ అని కవిత చాలా స్పష్టంగా గిరిగీసుకొని చెప్పిన నేపథ్యంలో సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామం నుంచి కవిత పొలిటికల్‌గా మరోసారి యాక్టివ్ కాబోతోంది. ముఖ్యంగా గత బతుకమ్మ అప్పుడు పెద్దగా కవిత యాక్టివ్‌గా లేరు. సైలెంట్‌గానే ఉన్నారు. తన నిజామాబాద్ ఎంపీ పరిధికి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే తను పరిమితమయ్యారు. ఆ రోజు పార్టీలో తను ఎలాంటి ఇబ్బందులు లేవు. పార్టీలో నాయకుల మధ్యలో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ కూడా బహిరంగంగా లేవు. కానీ ఆ రోజే కూడా కవిత బతుకమ్మకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అంతకుముందు జాగృతి తరపునట్టుగా చేసినట్టుగా పోయినసారి చేయలేకపోయారు. కానీ ఈసారి మాత్రం జాగృతి తరపున హరీష్ రావు నియోజకవర్గంలో కేసీఆర్ సొంత గ్రామం నుంచి కవిత మళ్ళీ జాగృతి తరపునే బతుకమ్మకు సంబంధించినటువంటి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతోంది. వాళ్ళు పిలిచారని చెప్తున్నారు. ఈమె వెళ్ళబోతోంది. అన్నీ చాలా ప్లాన్డ్‌గా చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో, హరీష్ రావుని ఎదుర్కోవడం సిద్దిపేట నుంచే ప్రారంభమవుతుంది. గతంలో ఒక 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 రాజకీయంగా ఎన్ని పార్టీలున్నా కూడా హరీష్ రావుకు అనగానే సిద్దిపేటలో ఏకంగా ప్రతిసారి వేల మెజారిటీ, లక్ష మెజారిటీ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ, ఎంతమంది నాయకులు ఉన్నప్పటికీ హరీష్ రావుకు సిద్దిపేటలో ఎదురు లేదు. సిద్దిపేట అంటే హరీష్ రావు కంచుకోట అన్నట్టుగా ఇప్పటివరకు పరిస్థితి ఉంది. సో, అక్కడి నుంచే తనను హరీష్ రావును రాజకీయంగా పైచేయి సాధించాలనే ఉద్దేశం అయితే కవితలో చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. అందులో భాగంగానే బతుకమ్మ సెలబ్రేషన్స్‌కు సంబంధించి వేదిక చేసుకుంటూ కేసీఆర్ సొంతూరు చింతమడక నుంచి కవిత హరీష్ రావుపై రాజకీయ పోరాటం గ్రౌండ్ నుంచి షురూ చేస్తున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇది అక్కడితో ఆగుతుందా లేదా అనేది చర్చ నడుస్తున్న సందర్భంలో కవిత తన భర్త అనిల్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి కేసీఆర్ వైఫ్ కవిత తల్లి శోభమ్మ హాజరయ్యారు. హాజరైనతో పాటు సెలబ్రేషన్స్‌లో పాల్గొనడంతో పాటు తొందరపడకు, త్వరలో అన్నీ సర్దుకుంటాయని చెప్పి కవితను సముదాయించి వెళ్ళినట్టుగా బయటికి ఒక వార్త వచ్చింది. సో, కవిత తన తల్లి నుంచి ఒక రాయబారం ఒకటైతే పార్టీ నుంచి కావచ్చు, ముఖ్యంగా కుటుంబం తరపున ఒక రాయబారం వచ్చినట్టుగా అయితే చాలా స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో కవిత తన చింతమడక టూర్ కావచ్చు, కవిత తన పోరాటం కావచ్చు ఆపుతుందా, కొద్ది రోజులు వెయిట్ అండ్ సీ అనే ధోరణికి వెళ్తుందా, లేదు తను ఒక నిర్ణయం తీసుకున్నారు, పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు కాబట్టి తను అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్తుందా అనేది చూడాలి. ముఖ్యంగా ఈ సస్పెన్షన్ తర్వాత తొలిసారి కవిత ఇంటికి తన తల్లి వచ్చారు. కొద్ది రోజులు కొంత స్తబ్దుగా ఉండాలనే ఒక రాయబారం కూడా ఇచ్చిన నేపథ్యంలో
కవిత ఏం చేయబోతున్నారు అనేది అయితే చాలా ఉత్కంఠగా అయితే నెలకొంది. అయితే జాగృతికి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్న దాని ప్రకారం కవిత ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగేసే పరిస్థితి లేదు. చింతమడక నుంచి ఎంగిలిపూల బతుకమ్మ సెలబ్రేషన్స్లో ఆమె పాల్గొనబోతా ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించబోతా ఉన్నారు. ఆ తర్వాతే ముఖ్యంగా తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ అనేది అయితే కవితే స్వయంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురై సొంత కుంపటి పెట్టుకునేలా